శుక్రవారం నేను జోగులాంబ టెంపుల్కు బయలుదేరుతున్నాను. వెళ్ళి అక్కడ దర్గా అంతు కూడా తేలుస్తాను. దాన్ని తీసే ప్రయత్నమే చేస్తాను. సనాతన బంధువులు, హిందూ బంధువులు దయచేసి అందరూ కదిలిరండి. ఒక అడుగు ముందుకేసి జోగులాంబకి వెళ్ళాం. జోగులాంబలో ఉన్న గద్వాల్ జోగులాంబలో ఉన్న దర్గాను తీసేయడానికి మన అందరం కలిసికట్టుగా పోరాడుదాం. ఇన్ని అక్రమాలు ఇంత చేస్తున్న ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం, చేతగాని ప్రభుత్వం ఏం చేస్తుంది? అన్య మతస్థులకు తొత్తుగా పనిచేస్తున్న రేవంత్ రెడ్డి, నిన్ను మాత్రం నీ ప్రభుత్వాన్ని కూడా దించే వరకు వదిలిపెట్టాను నిన్ను. నువ్వు ఎన్ని కేసులు వేసుకుంటావో వేసుకో. నువ్వు అరెస్టు చేసినా మంచిదే, అరెస్టుకు కూడా భయపడను. నిన్ను నీ ప్రభుత్వాన్ని సర్వనాశనం చేసే వరకు నేను ఊరుకునేదే లేదు. నువ్వు అన్య మతస్థుల తొత్తుగా పనిచేస్తున్నావు. వాళ్ళ సభలకెళ్తూ వాళ్లకు డబ్బులు ఇస్తూ, వాళ్ళకు ఫండ్స్ ఇస్తూ నువ్వు చేసేటి తెలియదు అనుకుంటున్నావా రేవంత్ రెడ్డి? 5 సంవత్సరాల ప్రభుత్వం కావచ్చు నీది, కానీ శాశ్వతంగా ఉండేది మేమే, మా హిందూ బంధువులే, మా సనాతన బంధువులే. వాళ్లకు తొత్తుగా పనిచేస్తూ ఓటు బ్యాంకు గురించి నువ్వు నడిపే కుట్ర రాజకీయాలు తెలియదు అనుకోకు. నువ్వెందుకు మాట్లాడతలేవు దర్గాల గురించి? అసెంబ్లీలో ఇప్పుడు ఎందుకు మాట్లాడతలేవు ఈ దర్గాల గురించి? శుక్రవారం నేను జోగులాంబ టెంపుల్కు బయలుదేరుతున్నాను. వెళ్ళి అక్కడ దర్గా అంతు కూడా తేలుస్తాను. దాన్ని తీసే ప్రయత్నమే చేస్తాను. సనాతన బంధువులు, హిందూ బంధువులు దయచేసి అందరూ కదిలిరండి. ఒక అడుగు ముందుకేసి జోగులాంబకి వెళ్ళాం. జోగులాంబలో ఉన్న గద్వాల్ జోగులాంబలో ఉన్న దర్గాను తీసేయడానికి మన అందరం కలిసికట్టుగా పోరాడుదాం. ఇన్ని అక్రమాలు ఇంత చేస్తున్న ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం, చేతగాని ప్రభుత్వం ఏం చేస్తుంది? అన్య మతస్థులకు తొత్తుగా పనిచేస్తున్న రేవంత్ రెడ్డి, నిన్ను మాత్రం నీ ప్రభుత్వాన్ని కూడా దించే వరకు వదిలిపెట్టాను నిన్ను. నువ్వు ఎన్ని కేసులు వేసుకుంటావో వేసుకో. నువ్వు అరెస్టు చేసినా మంచిదే, అరెస్టుకు కూడా భయపడను. నిన్ను నీ ప్రభుత్వాన్ని సర్వనాశనం చేసే వరకు నేను ఊరుకునేదే లేదు. నువ్వు అన్య మతస్థుల తొత్తుగా పనిచేస్తున్నావు. వాళ్ళ సభలకెళ్తూ వాళ్లకు డబ్బులు ఇస్తూ, వాళ్ళకు ఫండ్స్ ఇస్తూ నువ్వు చేసేటి తెలియదు అనుకుంటున్నావా రేవంత్ రెడ్డి? 5 సంవత్సరాల ప్రభుత్వం కావచ్చు నీది, కానీ శాశ్వతంగా ఉండేది మేమే, మా హిందూ బంధువులే, మా సనాతన బంధువులే. వాళ్లకు తొత్తుగా పనిచేస్తూ ఓటు బ్యాంకు గురించి నువ్వు నడిపే కుట్ర రాజకీయాలు తెలియదు అనుకోకు. నువ్వెందుకు మాట్లాడతలేవు దర్గాల గురించి? అసెంబ్లీలో ఇప్పుడు ఎందుకు మాట్లాడతలేవు ఈ దర్గాల గురించి?